అంటే అసలు ఈ అవకాశం వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి అసలు? అవకాశం వచ్చినప్పుడు రియాక్షన్ ఏం లేదు. ఏం లేదు అనుకున్నారా ముందే వచ్చేసిద్దని? వచ్చేది అనుకోలేదు. కాకపోతే అంటే నా వంతు ఇవ్వడం వరకే కదా. అంటే మేము కమిటీ కూరలు సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఆగిపోయింది సినిమా ఆగిపోయింది. ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఆగిపోయింది అనమాట. మళ్ళీ ఒక 1.5 year స్ట్రగుల్స్. ఇది కథ ఒక 3-4 years బట్టి జరుగుతుంది. స్ట్రగుల్లో జరుగుతుంది ఆల్రెడీ. ఒక 7-8 ప్రొడక్షన్ హౌస్లు, దాదాపు 10 ప్రొడక్షన్ హౌస్లు క్యాన్సిల్ అయ్యాయి. ఇదే కథ. ఓకే. ఫైనల్గా నిహారిక కొణిదెల గారి దగ్గరికి వెళ్ళడం, అలాగే ఎస్ఆర్డి స్టూడియోస్ కొలాబరేషన్లో వాళ్ళు కో ప్రొడ్యూసర్స్గా కలవడం, సినిమా ముందుకెళ్ళడం జరిగిందనమాట. అప్పటిదాకా మాకు ఓకే. అంటే కొన్ని నిహారిక గల్ ప్రొడక్షన్లోనే మీరు సెలెక్ట్ అయ్యారా లేక మిగతా ప్రొడక్షన్ ముందు ఒక 1.5 year ముందే, ఒక 1.5 year అనుకుంటా ముందే సెలెక్ట్ అయ్యా. ఓకే. మీరు వేరే ప్రొడక్షన్లో సెలెక్ట్ అయ్యాము. ఓకే. అక్కడ సెలెక్ట్ అయ్యి అక్కడ నుంచి ఇక్కడ జర్నీ చేస్తూనే ఉన్నాం మేము. అంటే ఎందుకు క్యాన్సిల్ అయింది ఏంటి? నాకు తెలిసి బడ్జెట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేకపోతే ఏమైనా కథ చేంజెస్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. నాకు అంత పూర్తి డీటెయిల్గా అయితే తెలియదు. నేను ఇన్వాల్వ్ అవ్వలేదు అట్లా అన్నిట్లలో. మీకు కథ చెప్తారు కదా మ్యాక్సిమం. మీకు చెప్పిన కథ స్క్రీన్ మీదకి వచ్చిన కథలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? అవ్వలేదు, చేంజ్ అవ్వలేదు. ఓకే. యాజిటేజ్గా తీశారు. సో కథలో కాదు చేంజ్, సంథింగ్ ఏదై ఉంటుంది. యా. ఎట్ ద ఎండ్ నిహారిక గారి దగ్గరకు వచ్చి కమ్యూనిటీ గుర్రలో ఒక సక్సెస్ఫుల్ ఫిలిం అయిపోయింది. ప్రతి ఒక్కరికి అందులో ఉన్న అంటే ఏ సినిమా బయటకు వచ్చినా సరే ఒక హీరోకో హీరోయిన్కో లేదా వేరే ఆర్టిస్ట్కో పేర్లు అనేవి వస్తూ ఉంటాయి. కానీ అందులో ఆ హీరో అని కాదు హీరోయిన్ అని కాదు, టోటల్ ఉన్న ఆర్టిస్టులు అందరికి కూడా ఒక పేరుని తీసుకొచ్చింది. అవునవును. ముందు మీ పేరు బ్రిటిష్ అని ఎందుకు పెట్టారు ఫస్ట్? అంటే ఆ స్లాంగ్ మూలంగా మీ లైక్ సినిమా చూస్తే అర్థమవుతుంది మీ క్యారెక్టర్ ఏంటి అనేది. మీ రియాక్షన్ ఏంటి బ్రిటిష్ ఏంటి ఫస్ట్ అని? నేను అంటే నాకు కూడా ఇది బ్రిటిష్ అంటే నేను కూడా చాలాసార్లు అడిగాను వంశాన్ని. అడిగినప్పుడు వాళ్ళు ఒకటే రీజన్ చెప్పాడు అన్నీ సరదాగా ఎప్పుడు బ్రిటిష్ ఎలా ఉంటారు అని అడిగాడు. వాళ్ళు తెల్లగా ఉంటారని నేను, నువ్వు ఈ సినిమాలో బ్లాక్గా ఉండాలి అందుకే వాళ్ళు ఆపోజిట్గా ఉండాలని చెప్పి అట్లా పెట్టని చెప్పి అన్నాడు తప్ప దానికి పర్ఫెక్ట్ రీజన్ ఏంటో నాకు కూడా తెలియదు. నేను కూడా ఇంకా అడగలేదు ఇంకెప్పుడు కూడా. అంటే ఇప్పుడు అంటే బ్రిటిష్ వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అండ్ ఆ కామెడీ ఆ కాంబినేషన్స్ అన్నీ కూడా అర్థమైపోతుంది సినిమా చూస్తే. బట్ ఊర్లో ఎలా కామెడీ ఉంటుంది ఏంటి అనేది ఆ విలేజ్ ఏరియాలో అదంతా ఓకే. కానీ స్లాంగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అవునవును. మనం ఏ ఊర్లో ఉంటే ఆ స్లాంగ్కి మనం అడాప్ట్ అవ్వాలి. మీ ఊరికి అక్కడున్న స్లాంగ్కి కనెక్షన్ ఉందా? అక్కడ వాళ్ళేనా మీరు? కనెక్షన్ లేదు. బేసిక్గా మాది అనకాపల్లి జిల్లా, మాది మట్టవానపల్లి అనే గ్రామం అనమాట. మాది బేసిక్గా మాది వేరే స్లాంగ్. మాది పూర్తిగా ఏంటమ్మా ఎడి చేస్తున్నాం ఇలాంటి స్లాంగ్ అనమాట. ఒక 4 పదాలు మాట్లాడచ్చు కదా. ఏంటమ్మా ఏం చేస్తున్నావు, గుంట భలే ఉన్నారు రే తంతేనరా గుంటనే అంటే ఈ టైప్ ఆఫ్ స్లాంగ్ ఉంటుంది అనమాట. అది గోదావరి కదా, పూర్తిగా అది వేరే స్లాంగ్. ఆడిషన్లో కూడా ఆడిషన్ వరకే నేను స్లాంగ్ నేర్చుకుని ఇచ్చాను అనమాట. వాళ్ళు చూసి బాడీ లాంగ్వేజ్ అంతా బాగుంది చూసి మేము నేర్చుకొని చెప్పి ట్రైనింగ్ ఇచ్చారన్నమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. హేమంత్ అన్య, నాగార్జున రెడ్డి వీళ్ళందరూ కూడా చూసుకొని డిపార్ట్మెంట్ మొత్తం అంతా చూసుకొని మా కమిటీ కుర్రలు కొంతమంది కుర్రోళ్ళు స్లాంగ్ దగ్గర నేర్పించి నా చేత చేయించారు వాళ్ళు. స్టార్టింగ్ డిపార్ట్మెంటా ఎండింగ్ డిపార్ట్మెంటా? స్టార్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉన్నారు కంటిన్యూగా. ఓకే. ఎండ్లో కూడా యదువంశాన్ని మా అన్నయ్యని ఎవరు వదలలేదు. ఇంకా చాలా గట్టిగా స్ట్రాంగ్గా పట్టుకున్నాం మేము అందరం కూడా. ఓకే. సో అందుకే ఇప్పుడు బయట ఇంత సక్సెస్ఫుల్. తర్వాత ఏం సినిమాలు చేశారు? తర్వాత వచ్చేసి నేను వివాహ భోజనం అని ప్రసాద్ బెహ్రానీతో ఒక వెబ్ సిరీస్ చేశాను అనమాట. 2000 అది అయిపోయినట్టునే చూసారా. అది నిజంగా కమిటీ కుర్రోళ్ళతో ఎంత సక్సెస్ వచ్చింది నాకు, సేమ్ ద టైం వివాహ భోజనంతో అంతే సక్సెస్ వచ్చింది అనమాట. నాకు మంచి పేరు నిలబెట్టింది. డెప్పల్ అనే క్యారెక్టర్తో మంచి పేరు నిలబెట్టింది. అంటే మీకు పరిచయం అంతకు ముందే ఉందా లేకపోతే ఈ సినిమా మూలంగానే వచ్చింది? సినిమా మూలంగానే. ప్రసాద్ అని మా కమిటీ కుర్రోళ్ళు పెద్దోడు కదా, దానివల్ల అక్కడ చూసి మధ్యలో నేను ఆయన అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాడిని. నా బాడీ లాంగ్వేజ్ చూసి ఆ డిప్పడ్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఈడైతే బాగుంటాడు అనే ఒక ఆలోచనతో నాకు చెప్పడం, మా తమ్ముడు 2 ప్యాంట్లు 2 బనీలు తీసుకో అని చెప్పాడు. పట్టుకెళ్ళిపోయా, చేసే వచ్చాను అంతే. ప్రసాద్ బెహ్రా గారు ఎలా ఉంటారు? ప్రసాద్ బెహ్రా
చాలా హ్యాపీగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. రెండు ఒకటి. ప్రసాద్ అని చాలా క్లోజ్గా ఉంటాడు, చాలా హ్యాపీ. చాలా ఫ్రెండ్లీ. ఎందుకంటే ఆల్రెడీ నేచురల్ గా ఉంటుంది. అంటే కోపం ఉంటాడా, ఎలా రియాక్ట్ అవుతాడు, దేనికి ఎలా రియాక్ట్ అవుతాడు? ఆయనకి ఎలా ఉండాలో అలానే ఉంటాడు తప్ప ఇలానే ఉండాలని రూల్ అయితే లేదు ఇప్పుడు కూడా. ఏదనిపిస్తే చేస్తాడు. అంటే ఆయన డైలాగ్ వెర్షన్ రైటింగ్ అంతా కూడా చాలా చక్కగా రాస్తారు. అండ్ కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఆ డైలాగ్ రాసే విధానం కానీ ఆ కామెడీ టైమింగ్ కానీ చాలా చక్కగా రాస్తారు ఆయన. ఆయన వెబ్ సిరీస్లో ఛాన్స్ రావడం అనేది మీకు ఎలా అనిపించింది? అది చాలా అదృష్టంగా భావిస్తాయి. ఎందుకంటే అన్నయ్య ఏదైతే వెబ్ సిరీస్ ఉందో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా లోతుగా డెప్త్గా తీసుకుంటారు అనమాట. ఒక ఇన్స్పిరేషన్ కన్నా దాన్ని చాలామంది వాట్సాప్ స్టేటస్లలో, ఇన్స్టా స్టేటస్లలో వాళ్ళ లైఫ్లోని చాలామంది అది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక లైఫ్ని లీడ్ చేస్తున్నారు చాలామంది. నేను చూశాను, నేను నా కళ్ళారా మా ఊర్లో చాలామంది నా ఫ్రెండ్స్ కానీ, అరే ప్రసాద్ బెహ్రా టైమింగ్ భలే ఉంటుందిరా, డైలాగ్ చాలా డెప్త్ ఉంటారా, ఇలా ఉండాలిరా అని చాలామంది చెప్పారన్నమాట. ఒక్కసారిగా నాకు అన్నయ్య వెబ్ సిరీస్లో అవకాశం రావడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకేం ఆలోచించలేదు నేను, రెమ్యునేషన్ అవి ఇవి ఇంకేం కావాలి సినిమా తర్వాత మనం సిరీస్ చేస్తున్నాం కదా అని ఆలోచన కూడా లేదు నాకు. ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయా, చేసేసా అంతే. ఇంకా నాకు ఆ డెప్త్ తెలుసు కాబట్టి నేను ఇమీడియట్లీ వెళ్ళిపోయాను. ఇంకా నేను తర్వాత కాల్స్ వచ్చాయి బాగా కమిటీ కూరల తర్వాత చాలా కాల్స్ వచ్చాయి. అలాగే వివాహ భోజనం తర్వాత కూడా చాలా కాల్స్ వచ్చాయి నాకు. చాలా కాల్స్ వచ్చాయి. మైత్రి, సితారా, గోల్డ్ బాక్స్, చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్స్ వచ్చాయి నాకు. వావ్ కదా, మంచి ప్లాట్ఫామ్ లో పడ్డారు. మంచి ప్లాట్ఫామ్. యాక్చువల్లీ అంటే స్టార్టింగ్ ఇండస్ట్రీకి రావడమే ఆర్టిస్ట్ గా వచ్చారా ఏంటి? ఎలా మీకు తెలిసింది కదండి, ఆర్టిస్ట్గానే వస్తాం కదా. కొన్ని ప్రయత్నాలు భాగంలోనే అన్నీ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ కమిటీ కోర్లు బిఫోర్ అన్నీ వర్క్ చేసుకుంటూ ట్రయల్స్ చేసేవాడిని. అలా ఆఫ్టర్ కమిటీ కోర్ తర్వాత స్టిల్ యాక్టర్గా నిలబడ్డాను నేను. అంటే ఎక్కడైనా లైక్ అవకాశం కోసం వెళ్ళినప్పుడు రిజెక్షన్స్ అనేవి ఉంటాయి, అవమానాలు చేసే వాళ్ళు ఉంటారు, అట్లా ఏమన్నా ఫేస్ చేశారా? లేదు, సెలెక్టెడ్ నాట్ సెలెక్టెడ్ అంతే అయిపోయింది. అంతేగాని ఎవరు అవమానించింది అయితే ఏం లేదు, ఎవరినైనా అవమానించలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళు సినిమాని తీసుకొని ఆ కమిటీ కుర్రోల్లో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. లైక్ ఎట్ ది ఎండ్ అప్పటిదాకా వెయిట్ చేసినా ఎలా ఉన్నా సరే ఎట్ ది ఎండ్ ఫ్రెండ్షిప్ ఈ వాల్యూ తెలుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. సో అట్లా మీ లైఫ్లో ఫ్రెండ్ అంటే ఏంటి, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? నా లైఫ్లో ఫ్రెండ్షిప్ అంటే ఫ్యామిలీ అనమాట. ఎందుకంటే ఫ్యామిలీ తర్వాత వాళ్ళే నాకు మళ్ళీ ఫ్యామిలీ. మా ఊర్లో గణేష్ అవ్వచ్చు, అప్పుల గణేష్ అవ్వచ్చు, చాలామంది ఇక్కడ నాకు తమ్ముడు నాని అని, ప్రేమ్ అని, ఇంకా అంటే ఒకళ్ళ పేరు ఇద్దరు పేర్లు కాదు, పేర్లు చెప్పడం కాదు, కానీ నాకు ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు ఫ్యామిలీ అయ్యారు అనమాట. వాళ్ళ వల్లే కమిటీ కూరల తర్వాత నా ఫ్యామిలీ వల్ల ఈ ఫ్రెండ్స్ వల్ల నిలబడ్డాను నేను నిజంగా చెప్పాలంటే. అంటే ఒక డెఫినేషన్ చెప్పండి. ఆల్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అందరూ ఓకే, కొన్నిసార్లు ఎక్కడో దగ్గర తప్పు జరుగుతూ ఉంటుంది. అలా నా విషయాలలో కూడా కొందరు అంటే అది వాళ్ళని తప్పు అన్నాను, వాళ్ళకి ఏదని అంటే అవతల ఎటువంటి ఇబ్బందులు జరిగేది తెలియదు కాబట్టి మనం తప్పు అయితే అన్నాను. కొందరు ఫ్రెండ్స్ అయితే ఒక ఇద్దరు ముగ్గురు జరిగాయి అనమాట డబ్బుల విషయంలోని. కాకపోతే నేను అది తప్పుగా తీసుకోవట్లేదు, అది మోసం అని కూడా అనుకోవట్లేదు నేను. ఎందుకంటే ఇంతకుముందు అలాగే అనుకునేవాడిని నేను, బేసిక్గా ఇంతకుముందు అలాగే అనుకునేవాడిని. మోసమే, ఇది కరెక్ట్ కాదు కదా, అది ఇంతవరకు నమ్మించి నెట్ కరెక్ట్ కాదు అనుకునేవాడిని. నా సైడ్ కాకుండా అటు సైడ్ నుంచి కూడా ఆలోచించాను మళ్ళీ నేను. వన్ సైడ్ కాకుండా టూ సైడ్స్ నుంచి ఆలోచించా. ఏమో అటు సైడ్ నుంచి ఏం ప్రాబ్లం ఉందో, ఏం జరిగిందో తెలియదు కదా అని చెప్పి మళ్ళీ ఆలోచించి ఓకే అండర్స్టాండింగ్లో ఉన్నాను అనమాట. ఎప్పటికైనా ఎక్కువ అవుతాయిలే, అది మోసం కాదులే, వాళ్ళు నిలబడతారు, మనం తర్వాత నిలబడతామని అనుకున్నాను.